కలియుగ వైకుంఠనాథుడి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి ఈ లక్కీ డిప్ ద్వారా టోకన్ పొందినటువంటి భక్తులంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భక్తులు దర్శనం చేసుకుని బయట వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సోమవారం దర్శనం అయిందండి? అయిపోయిందండి, చాలా బాగా అయింది. ఎలా లక్కీ డిప్ ద్వారా టోకన్ పొందారు? లక్కీ డిప్లో టోకెన్ వచ్చింది. మేము ఎంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అస్సలు ఫ్రీ దర్శనాలు ఏవి ఇవ్వకపోవడం, చాలా బాగా దర్శనం అయ్యింది. అలాంటిది ఏకాదశి రోజు స్వామి పిలుపు రాగానే మేము అంటే జనాలు ఎక్కువ ఉంటారు, ఎందుకు ఇంట్లో వద్దు వద్దు అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఇలాంటి అకేషనల్ డేస్లో క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయి తోసుకోవడం ఇలాంటివి ఎక్కువ అయిపోవడంతో ఇలాంటి డేస్ రావడానికి భయపడ్డాం. కానీ చాలా ఫ్రీగా అంటే జనరల్ దర్శనం కన్నా చాలా బాగా అవ్వడం బాగుంది. నెక్స్ట్ లోపల ఈ డెకరేషన్ ఇచ్చి చూడడానికి ఇలాంటి రోజుల్లో ఒకసారి రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటిది లైఫ్లో ఒకసారైనా చూడాలి. అంటే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ దొరకదు, కానీ లైఫ్ టైం ఒకసారి ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా అవ్వాలి. ఎందుకంటే ఆ లోపల డెకరేషన్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్తో కళ్ళు పట్టలేదు, అంత బాగుంది. సర్వదర్శన టోకన్ అని టైమ్ స్లాట్ టోకన్ కూడా రద్దు చేసి ఈ యొక్క ఈడిపి ద్వారా టోకన్ పొందినటువంటి మీకు మాత్రం దర్శన భాగ్యం కలిగించారు. అంటే ఎలా ఉందంట ఈ సిస్టమ్, ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఈ ఏడాది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అసలు ఇలా దర్శనం అంత ఫ్రీగా అలాగ అవుతుందని అనుకోలేదు. చాలా స్లోగా నెమ్మదిగా స్వామికి బాగా చూడడం అంతా అయింది. లోన్ డెకరేషన్ ఏంటి, లోన్ ఎయిర్పోర్ట్లు అన్నీ బాగా చాలా బాగా చేశారు. మాకు తృప్తి అయిపోయింది, చాలా ఆనందం కలిగింది. మీరు చెప్పండి ఎలా ఉంది? అంటే గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎలా ఉంది? మామూలుగా వైకుంఠ ఏకాదశి అంటేనే కొండంత జనం ఉంటారు కొండ మీద. ఈ ఏడాది ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. డిప్ సిస్టమ్ పెట్టి చాలా మంచి పని చేశారు. అసలు ప్రతిసారి టెన్షన్ ఉండేది, ఇది లక్ మీద ఆధారపడి ఉన్నది. ఈసారి డెకరేషన్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. గత 5 సంవత్సరాల నేను ఇక్కడికి వస్తున్నాను, ప్రతిసారి బాగుంది. ఈసారి ఇంకా స్పెషల్గా ఉంది. మీరు చెప్పండి ఎలా ఉంది? అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం అనేది ఒక మనకు పునర్జన్మ సుకృతంలాగా భావిస్తూ ఉంటారు. ఎలా ఉంది మీకు? లోపల ఆలయం లోపల ప్రవేశిస్తే అలంకరణ కావచ్చు, ఇది ఏ రకంగా ఏర్పాట్లు ఉన్నాయి? యాక్చువల్గా ఈ లక్కీ డిప్ పెట్టడం వల్ల మాకు ఈ దర్శనం దొరికింది. ఆ లోపల డెకరేషను, ఆ అట్మాస్ఫియర్ చూస్తే వైకుంఠంలో ఉన్నట్టుగా ఉంది. ఆ వెంకటరామూర్తి ఒళ్ళో ఉన్నట్టుగా ఉన్నాం మేము. చాలా చక్కగా అరేంజ్మెంట్ చేస్తారు. ట్రస్ట్లు వచ్చాయి, కానీ ఈ టీటీడీ ట్రస్ట్ ఈసారి ఉన్నంత చక్కగా ఎవరు అరేంజ్మెంట్ చేయలేదు. సామాన్య భక్తులకి చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మా జన్మ ధన్యం అయింది. నమో వెంకటేశాయ. చెప్పండి ఎలా ఉంది? క్యూ లైన్లో ఎలా ఉంది ఈ అలంకరణ కావచ్చు? బయట కూడా పుష్పాలంకరణ కూడా ప్రత్యేక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఎలా ఉన్నాయి? పుష్పాలంకరణ చాలా బాగా జరిగింది. లోపల కూడా చాలా బాగుంది. ఎక్కడా తోపులాట జరగలేదు. ముందు ఎప్పుడైనా మామూలుగా దర్శనంకి వస్తే తోపులాట, ఫస్ట్ తోపులాట తోసుకొని చేసుకొని ఉంటారు. ఇప్పుడు ఆ తోపులాట కానీ ఏమీ జరగలేదు. ప్రతి ఒక్కరిని 1 by 1 వెళ్ళమన్నారు, చాలా బాగా చేశారు. అలాగని ఇంతసేపు వెయిట్ చేసామని నీరసం రాకన్నా అందరికీ కాఫీ ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. టీటీడీ చాలా బాగా చేసింది. ఇన్ని సంవత్సరాల మీద మాకు తెలిసింది ఒకటి, ఈసారి వచ్చింది ఒకటి. చాలా చాలా బాగా జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. చూస్తున్నాం భక్తులంతా కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ లక్కీ డిప్పు టోకన్ విధానం మాత్రం చాలా బాగుంది. ప్రతి ఏడాది కూడా వైకుంఠ దర్శనానికి రావాలంటే ఒక భయం ఉండేది. ఎందుకంటే సాధారణంగానే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పాలి. స్వామివారి దర్శన భాగంగా చేసుకునేందుకు వేల కోట్ల మంది ప్రజలంతా కూడా పోటీ పడుతుంటారు వైకుంఠ ఏకాదశి రోజున. అయితే ఈ ఏడాది ఈ లక్కీ డిప్ టోకన్ విధానం తీసుకురావడం పూర్తి స్థాయిలో క్రౌడ్ని మేనేజ్ చేస్తూ తగిన స్వామివారి దర్శనం కల్పించేలాగా దర్శనం చేసుకునే ప్రతి భక్తుడు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురవకుండా పూర్తి స్థాయిలో మాత్రం అధికారులు చేపట్టినటువంటి విధానం పట్ల మాత్రం భక్తులైతే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అదే రకంగా స్వామివారి ఆలయంలో పుష్పాలు, పండ్లతోటి ఎంతో అద్భుతమైనటువంటి అలంకరణ చాలా ఆకట్టుకునింది. ఒక వైకుంఠంలో ఉన్నటువంటి భావన కలిగింది. పూర్తిగా ఒక దైవ చింతన ఉట్టిపడేలాగా, దైవ చింతనలోకి భక్తులు వెళ్ళేలాగా ఏర్పాట్లు కూడా చేశారంటూ కూడా భక్తులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆలయం బయట వెలుపల వైపు కూడా ఎంతో అద్భుతమైనటువంటి సుందరంగా పూలతోటి, పండ్లతోటి ఎంతో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. 2 కన్నులు చాలా అన్నంత అద్భుతంగా అలంకరణ చేశారు ఆలయాన్ని కూడా. భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ చాలా ఆనందాన్ని కూడా తెలియజేస్తున్నారు. మాకు ఆలయంలోకి అడుగు పెడితే ఒక వైకుంఠంలోకి అడుగుపెట్టినటువంటి భావన కలిగిందంటూ కూడా భక్తులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.